నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నువ్వెక్కడికి వచ్చిన పని ఏంటి? నా డ్యూటీ చేయడానికి వచ్చాను. నేను కూడా నా కర్తవ్యం నిర్వర్తించడానికే వచ్చాను. ఓ, రేపు ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అని విన్నాను. అవును అవును, ఆ అద్భుతం జరిపించేది తమరేనా? జరిపించడానికి నేనెవరిని? ఇప్పుడేగా కర్తవ్యం కొత్తిమీర కట్ట అని ఏదో అన్నారుగా. నేను కర్తను కాను, కర్మననుసరించే క్రియను. నేను పోలీసును. కర్త కర్మ క్రియ అన్ని నేనే. రేపు నేను ఇక్కడే ఉంటాను. ఏం జరుగుతుందో నా కళ్ళారా చూస్తాను. చూడడం వరకే నువ్వు చేయగలవు. అంటే ఏంటి? జరిగేది ఏది నేను ఆపలేననా మీ ఉద్దేశం? ప్రయత్నించి చూడు, ఫలితం నీదో పైవాడిదో తెలుస్తుంది. ఏంటయ్యా అంత బిల్డప్ ఇస్తున్నాడు? స్వాములతో మనకెందుకు సార్ గొడవ? మరే మనకన్నా ముందే అన్నీ చెప్పేస్తున్నాడే. చెప్పనివ్వండి సార్, అది మన ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది కదా. చూడు, స్వాముల్ని సన్యాసుల్ని నమ్ముకుని మనం డ్యూటీ చేయకూడదు, ఓకే? అసలు ఏంటి సార్ మీ సమస్య? కాషాయం ధరించిన ఆయనకే అంతుంటే కాకి డ్రెస్ వేసుకున్న మనకెంత ఉండాలి? జై ఇక్కడికి వస్తున్నాడని ముందే చెప్తున్నాడు అంటే జైకి ఇతనికి ఏదో లింక్ ఉంది. ఇద్దరూ కలిసి గూడుపుటాన్ని చేస్తున్నారని నా డౌట్. అదేంటో రేపు తెలిసిపోతుంది కదా సార్. అంతకు ముందే మనం తెలుసుకోవాలి, మ్యాటర్ తేల్చేయాలి. అప్పుడే కదా మనం పోలీసులము కదా. చారీ, మేడం, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది జైసార్ ఈ ఊరికి వస్తారని చెప్పారు కదా మేడం, సార్ కోసం అలా తిరిగేసి వస్తున్నానండి. నిజంగా జై కోసమే వెళ్ళావా చారీ? అదేమిటి మేడం అలా డౌట్గా అడుగుతున్నారు? ఇది మా డౌట్ కాదు చారీ, ఏసీపీ డౌట్. ఇందాక తన ఇంటికొచ్చారు. ఇంట్లో నువ్వు లేకపోవడం చూసి నీ గురించి అడిగారు. పోలీసుల కంటే నా గురించి తెలియదు, మీకు తెలియదా మేడం? జై కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తావని మాకు తెలుసు చారీ. కాకపోతే పోలీసులు కదా, వాళ్ళు అనుమానిస్తారు. ఎవరు అనుమానించినా ఆ రాముడికి ఆంజనేయుడికి ఉన్న బంధం వేరండి. సరే చారీ, జాగ్రత్తగా ఉండు. కల్పన మేడం, ప్రసాద్ గారు చంద్రిక గారు ఎక్కడండి? పెరట్లో ఉన్నారు. ప్రసాద్ గారు, చంద్రిక గారు. మన ప్రాణానికి ఈడొకడో, ప్రశాంతంగా ఉండనివాడో. అవును,
హైదరాబాద్లో ఉన్నంతసేపు మంగని ఎక్కడ చూస్తాడా అని టెన్షన్ పడ్డాం. ఇక్కడ కూడా అదే టెన్షన్. చంద్రిక్ గారు, ప్రసాద్ గారు, ఏంట్రా ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివా? నేను చెప్పేది వింటే మీకు అస్సలు ప్రశాంతత ఉండదు. మళ్ళీ ఏం దుర్వార్త మోసుకొచ్చావురా? మంగా మేడం గారిని చూశానండి. ఏంటి మా మా మంగను చూసావా? ఎప్పుడు చూసావురా? ఇందాకే చూశానండి. అంటే నీకు మొత్తం తెలిసిపోయిందా? మొత్తం కాదు కానండి, కొంత తెలిసిందండి. ఎంత తెలిసింది? ఆవిడ మంగా మేడం కాదు, నిత్యా మేడము అని. అంటే మంగళ ఉన్న నిత్యం చూసావా? మంగా మేడం ఆత్మను చూశాను. ఆత్మ? అవును, ఆత్మగారి రూపంలో మంగా మేడం గారు నాతో మాట్లాడారు. ఆ తర్వాత నిత్య గారిని చూశాను. ముందు మంగా మేడం గారిని నిత్య గారిని అనుకున్నాను, కానీ కాదు. నిత్య గారు వేరే చోట ఉన్నారు, మంగా మేడం మరో చోట ఉన్నారు. అప్పుడు అర్థమైంది నేను చూసింది మంగా మేడం గారి ఆత్మగారిని అని. అంటే వీడు నిజంగానే మంగను చూశాడు చంద్రిక. చూస్తే చూశాడులే, మంగని ఆత్మ అనుకుంటున్నాడు. వాణ్ణి ఆ భ్రమలోనే ఉండనిద్దాం. ఏమిటండి నేను ఇంత పెద్ద విషయం చెప్తే మీలో మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? అంటే ఇది ఆత్మ విషయం కదరా, భయం వేసి ధైర్యం చెప్పుకుంటున్నాం. ఆత్మలకి మనుషులు భయపడాలి గాని మీరెందుకండి భయపడతారు? ఈ రాత్రికి జాగ్రత్త. ఆ అడుగుల శబ్దం కూడా మంగా మేడం గారు ఆత్మది కావచ్చు. తర్వాత నీ ఇష్టం. చంద్రిక ఈయనేం చేద్దాం? అబ్బా వీణ్ణి వదిలేయండి. ముందు మంగ విషయం అందరికీ తెలియకుండా ఏం చేయాలో ఆలోచిద్దాం. అవును, ఆ ఏసీపీకి మంగ ఉన్నట్టు డౌట్ వచ్చింది. ఇప్పుడు వీడు మంగన ఆత్మ అంటున్నాడు. రేపు ఇంకెవరైనా మంగను చూసి కన్ఫర్మ్ చేయొచ్చు. అందుకే మంగపై ఫోకస్ చేయాలి. మంగ ఈ ఊరికొచ్చింది, ఇంటికొచ్చింది. ఇంట్లో ఎవరికి తెలిసినా మనకి ప్రమాదమే. హైదరాబాద్లో తప్పించుకున్నామంటే ఇక్కడ దొరికిపోయేలా ఉన్నాం. ఏం చేద్దాం మర్యా? ఏదైనా ఐడియా ఉంటో చెప్పు. మీ దగ్గరుందా ఐడియా? లేకనే కదా నిన్ను అడిగాను. నా దగ్గర లేదు. అన్నీ మూసుకుని ఆలోచించు. ఇదిగో నీ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించుకో. ఉండో, ఐడియా ఆలోచిస్తాను. అన్నయ్య, వాళ్ళ విషయం అమ్మకి చెప్తామా? అదే నేను చెప్తానుండు. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఈరోజు నేను జమీందార్ గారింటికి పనికి వెళ్ళాను కదా, ఆ ఇల్లు నాకు బాగా తెలిసినట్టు అనిపించింది. అవునా అమ్మా? నాకు కూడా హైదరాబాద్ లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే అనిపించింది. ఆ ఇల్లు కూడా జైసార్దే అంట దివ్య. నిజంగా ఆయన ఇంట్లో ఉన్నారమ్మా? లేరు.
ఆయన ఫోటో మాత్రమే ఉంది. నీకు విషయం తెలుసా అమ్మా? ఆయన ఈ ఊరు వస్తారట. ఎవరు చెప్పారు? అతను మేనత్త మేనమామ. వాళ్ళని మీరు చూసారా? చూసాం. వాళ్ళు ఎందుకు మన వెంట వస్తున్నారు? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇది మన ఊరు మాత్రమే కాదబ్బి, వాళ్ళ ఊరు కూడా. మనం ఒక పని కోసం ఇక్కడికి వచ్చాం, వాళ్ళు ఇంకో పని కోసం వచ్చారు. కానీ మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారమ్మా. అది నాకు నచ్చలేదు. వాళ్ళతో మనకేం పని అభి? మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ ఇంట్లో అందరూ ఉన్నారా అమ్మా? మ్మ్. చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూడగానే ఎప్పుడో చూసినట్టు అనిపించింది. ఏదో తెలియని బంధం మనకు వాళ్లకు ఉన్నట్టు అనిపించింది. నాకు కూడా అంతే అమ్మా. వాళ్ళని చూడగానే మన వాళ్ళు అనిపించారు. ఆప్తావా దివ్య? అమ్మ ఏది చెప్తే నువ్వు కూడా అదే చెప్తావేంటి? అమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి గతం మర్చిపోవడానికి ముందు ఆ ఇంటిని ఆ మనుషుల్ని చూసుంటుంది. అదేం పెద్ద విషయం కాదు. మరి ఆ రింగు? ఆ విషయం మర్చిపోమన్నానా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకలా కోపడుతున్నావు అభి? అనవసరమైన విషయాల్లో తలదూర్చడం అంటే కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమే అని తాతయ్య చెప్పాడు కదమ్మా. దివ్య ఆ పనే చేస్తుంది. నేనేం అమ్మకు కష్టం తీసుకురావట్లేదు. విషయం చెప్తే అమ్మకు ఉపయోగపడుతుందని అన్నాను. ఏ విషయం? ఏం లేదమ్మా, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటాను, మీరు తినండి. అయ్యయ్యో, పక్కింటి ఆవిడ్ని పెరుగడుగు తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడే తెస్తాను, చేతులు కడుక్కోకండి. దివ్య ఆగు, ఎక్కడికి? అన్నం తిను. నాకేం వద్దు, నువ్వు నన్ను తిట్టావుగా. సారీ దివ్య, అన్నం తిను. అమ్మకు మంచి జరుగుతుందనే కదా నేను ఆ రింగ్ విషయం చెప్దామనుకున్నాను. తప్పకుండా చెప్దాం, కానీ ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? అందరూ ఇక్కడే ఉన్నారని అమ్మ చెప్తుంది కదా. ఇప్పుడే అమ్మకు ఆ విషయం చెప్తే దాని గురించి అమ్మ తెలుసుకుంటుంది కదా. అమ్మకు మంచి జరిగితే మనకు మంచిదే కదా. సరే, ఈరోజు వద్దు, రేపు చెప్దాం. రేపు చెప్దాం అన్నాను కదా, భోంచెయ్యి. రేపు తప్పకుండా చెప్పాలి, లేదంటే నాపై ఒట్టే. తప్పకుండా చెప్తాను, తిను. బేబీ, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మామ్. జై గురించి ఆలోచిస్తున్నావా? జై ఈ ఊరికొస్తాడని స్వామీజీ చెప్పారు, ఆ ఏసీపీ కూడా చెప్పాడు. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జైని చూసేంత వరకు నేను రిలాక్స్ అవ్వలేను మామ్. జై తప్పకుండా వస్తాడు బేబీ. నిద్ర మానుకొని హెల్త్ పాడు చేసుకోకు, పడుకో. సారీ మామ్, నాకు నిద్ర వచ్చినప్పుడే పడుకుంటాను. నువ్వు నిద్రపో. జై ఎప్పుడొస్తాడు?
ఎవరతను? జయేనా? మామ్, మామ్, గెట్ అప్ మామ్, మామ్, గెట్ అప్ మామ్. ఏమైంది బేబీ? మెల్లిగా. ఏమైంది? గేట్ ముందు ఎవరో నించున్నారు. ఎవరు? నువ్వే చూడు, రా. కమ్ ఆన్ మామ్, రా మామ్. అమ్మా. ఎవరతను? తెలీదు. జై అనుకుంటున్నాను. కానీ జై ఇలా ఎందుకు వస్తాడు? ఏమో, జై కాకపోవచ్చు కూడా మామ్. లైట్ వేసి చూద్దామా? వద్దు, తనేం చేస్తాడో చూద్దాం. బేబీ, మెయిన్ డోర్ లాక్ చేయలేదా? ఏమో మామ్. చంద్రిక, 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 లే చంద్రిక. బా, ఎందుకండి? నీళ్లు కావాలి. పక్కనే ఉన్నాయి, తాగు. బాటిల్ ఖాళీగా ఉందా? బయటికి వెళ్ళి తెచ్చుకోండి. అమ్మో, నాకు భయంగా ఉందే. అయితే అలాగే పడుకుంచావు. ఇంట్లో కూడా భయం అయితే ఎలా? దయలేని పెళ్ళాము దెయ్యం కంటే ప్రమాదం.